హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం టు విజయవాడ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. మనం ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. లిఫ్ట్ అయితే దిగిపోయాం. లిఫ్ట్ దిగి మనం మెట్లు అయితే దిగి 3 నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. రైట్ నో ఇంకా ట్రైన్కి 30 మినిట్స్ టైం ఉంది కాబట్టి నేను స్లోగా అయితే దిగుతున్నాను ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ అయితే జనం పెద్ద ఏం లేరు ఫ్రెండ్స్. చూడాలి మరి ఆ టైంకి వస్తారు రారో ఇంకా మనకైతే అనవసరం ఫ్రెండ్స్. మనం తాయితీగా మెట్లు దిక్కుంటూ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మన ట్రైన్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మన ట్రైన్ అనుకున్నాను కాదు, సారీ, మన ట్రైన్ ఇంకా 20 మినిట్స్ డిలే ఉంది ఫ్రెండ్స్. మనం చూసే ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే పెద్ద ఏం లేదు. మనం తాయితీగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి జనరల్ సెక్షన్ దగ్గరికి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆగయా మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇప్పుడే మనకి రీచ్ అయింది ఫ్రెండ్స్. మనం ఎటగబా వెళ్ళి సీట్ దొరికినా చాలు ఫ్రెండ్స్, కానీ సీట్ అయితే దొరకదు ఫ్రెండ్స్. మీకోసం జనరల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చేయబోతున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఇప్పుడే బయలుదేరింది. ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి ప్రజెంట్ 40 to 50 km/h అయితే మనకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏంటంటే తాడేపల్లిగూడెం స్కిప్ కొడుతున్నాం. ఇప్పుడు తాడేపల్లిగూడెం దాటిన తర్వాత 5 to 10 km డిస్టెన్స్ రేడియేషన్లో మనకి స్పీడ్ అయితే క్రూజింగ్ స్పీడ్ పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాక్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ 30 to 40 అయితే పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నుంచి కొద్దిగా ఊపు అందుకుంది ఫ్రెండ్స్. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 70 to 80 km/h స్పీడ్ అయితే పెంచుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాడు, ఎందుకంటే ప్లాట్ఫామ్ అయ్యి స్కిప్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రాసింగ్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. 20 to 30 km క్రూజింగ్ స్పీడ్లో అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన బండి జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు మనం ఏలూరు బ్రిడ్జ్ని అయితే స్కిప్ కొట్టేసాం ఫ్రెండ్స్. ఏలూరు అయితే రీచ్ అయిపోతున్నాం. జస్ట్ నౌ ఏలూరు అయితే రీచ్ అయిపోతున్నాం. ఆగయా వెల్కమ్ బ్యాక్ టు ఏలూరు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఏలూరు రైల్వే స్టేషన్లో అయితే మనం ఇప్పుడే రీచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏలూరు రైల్వే స్టేషన్కి జనం చూసుకున్నట్టయితే మార్నింగ్ జర్నీలో అయితే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి మటుకు చాలా బాగుంటుంది. న్యూజివీడు స్కిప్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. న్యూజివీడులో ఆగుతుందో లేదైతే నాకు తెలీదు. ట్రైన్ మేబీ ఆగుతుందని నేనైతే భావిస్తాను ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ టైంలో ఈ ట్రైన్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు విజయవాడ తర్వాత మొత్తం అంతా బండి అంతా ఖాళీ అయిపోద్ది ఫ్రెండ్స్. విజయవాడ తర్వాత బండి అంతా ఫుల్ ఖాళీ. ఎలా పడతారో పడుకుని వెళ్ళచ్చు, నుంచుని వెళ్ళచ్చు, ఎవరిష్టం వాళ్ళు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 124 to 125 స్పీడ్ km/h అయితే మనకి మన బండి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో నేను ఇస్తాను చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన బండి ఇంకా స్లో అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాప్ మనం చూడాలి, ఎక్కడికి వస్తుందో ఎక్కడ అవుతుందో తెలీదు, నాకు ఇంకా క్లారిటీ లేదు. చూద్దాం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుందో. ఈ గ్రీనరీ మట్టికి చాలా ప్రాంతం. ఇప్పుడే విజయవాడ ఎంట్రన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సారీ, గన్నవరం అయితే ఎంట్రన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ మౌంటైన్స్, ఆ కొండలు, ఆ గ్రీనరీ, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశాలు చాలా చాలా అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చాలా ఆసమ్గా ఉన్నాయి. మనం మేబీ గన్నవరం అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. గన్నవరం స్కిప్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. మేబీ నాకు తెలిసిన మట్టికి గ్రీనరీ మట్టికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, చెట్లు, మొక్కలు, ఆ గ్రీనరీ, ఆ మేఘాలు, ఆ ఫ్రెష్ ఎయిర్ చాలా చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. చాలా ఆసమ్గా ఉన్నాయి. చుట్టూ వెళ్ళి కొద్ది జర్నీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. రైట్ నో గన్నవరం అయితే మనం స్కిప్ కొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. గన్నవరం అయితే నన్ను అనుకున్నట్టు ఆగలేదు ఫ్రెండ్స్. గన్నవరం స్కిప్ కొట్టేయబోతున్నాం. నెక్స్ట్ మనం గన్నవరం విజయవాడ ఫ్లైఓవర్ అయితే మనం రైట్ నౌ స్కిప్ కొట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే మనం మ్యాక్సిమం ఇంకొక 10 to 20 minutesలో విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్. దారిపొడికి వేరు అయితే మామూలు కొట్టడమే, బండి మాత్రం ఊగిపోతుంది ఫ్రెండ్స్. బండి మామూలు కొట్టట్లేదు, స్పీడు 125 నుంచి 130. రైట్ నౌ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడే మనం విజయవాడ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. రైట్ నౌ ఇది విజయవాడ రైల్వే స్టేషన్. మనం నా గెస్ట్ ప్రకారం అయితే 6 or 7 ఈ రెండిట్లో ఏదో ప్లాట్ఫామ్లో పెట్టబోతున్నారు ఫ్రెండ్స్ ట్రైన్. నాకైతే ఐడియా లేదు. మేబీ 6 or 7 ఈ 2 ప్లాట్ఫామ్లో ఏదో ఒక ప్లాట్ఫామ్లో పెట్టబోతున్నారు ఫ్రెండ్స్ ట్రైన్.
చూడాలి మరి ఏ ప్లాట్ఫామ్లో పెడతాడో, నాకు ఇంకా క్లారిటీ లేదు ఫ్రెండ్స్. చూద్దాం రైట్ నౌ ఏ ప్లాట్ఫామ్ మీద పెడతాడో. కానీ విజయవాడ స్టేషన్ మట్టుకి మార్నింగ్ పెద్ద క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. నైట్ వచ్చేసరికి నైట్ జర్నీ ప్రిఫర్ చేస్తారు. రైట్ నౌ మనం ఇప్పుడే ట్రైన్ దిగి బయటకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బయటికి రావడం జరిగింది. చిన్న పని ఉండి అయితే చెప్పాం కదా, అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఏ పని మీద వచ్చాను, ఏ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 10 మీదుగా మనం బయటికి 1 టౌన్ వైపు అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. నేను చిన్న పని అయితే ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. రైట్ నౌ వెల్కమ్ విజయవాడ బోర్డ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 ఫ్రెండ్స్. మంచి లాంగ్ వెళ్ళాల్సిన డిస్టెన్స్ ట్రైన్స్ అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్ని ఇక్కడే ఆగుతాయి. నెక్స్ట్ వీడియో మళ్ళీ